ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అభిమానులకు పలు సర్ప్రైజ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చేలా మహేష్ సినిమాల రీ రిలీజ్లకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బర్త్డే రోజు అతని బ్లాక్ బస్టర్ మూవీ మురారి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మహేష్ బాబు బర్త్డే రోజు ఈ మూవీ స్పెషల్ షోస్ ను తెలుగు రాష్ట్రాలలో ఓవర్సీస్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. రీ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 300కు పైగా థియేటర్లలో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కానీ అంతకంటే ఒక రోజు ముందు అనగా ఆగస్టు 8వ తేదీన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. కానీ ఒక్కడు చిత్రాన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్విని దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దత్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తాను. మహేష్ అభిమానులు ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదు, లేదంటే కాస్త ముందుగా నా దృష్టికి తీసుకొని వచ్చి ఉంటే ఈ సంవత్సరం విడుదల చేసేవాళ్లము అని అన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమా మహేష్ బాబుకు మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ని అందించింది. మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ముందుగా ప్లాన్ చేసి ఉంటే రాజకుమారుడు సినిమా కూడా ఈ సంవత్సరమే రీ రిలీజ్ అయి ఉండేది.